కైలాష్ నాయక్ గారు చూశారు అంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వం ఆదాయం ఎట్లొస్తుందో అప్పులు వస్తాయి, ఆ బకాయిలు మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం కూడా అంతకుముందు వచ్చినవి చెల్లించినటువంటి క్రమాన్ని చూసాము. అంటే ఇన్ని నెలల తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం అంటే ఇది ఎప్పుడో మీరు దీన్ని ఫినిష్ చేయాల్సింది, యాక్చువల్గా ఎవరి వాళ్ళకి చెల్లించాల్సింది, ఆ వేలో మీరు ఫోకస్ పెట్టినట్టయినా ఆ సదరు సెగ్మెంట్ కనిపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రతి వాళ్ళు బంద్ చేసి ఆందోళన చేసేంత వరకు కూడా అది కన్సర్న్లోకి వస్తలేదు మీకు అని. అదే ముందుగా మీకు నమస్కారం మేడం. అదేవిధంగా HMTV యాజమాన్యానికి, ప్రేక్షకులకు, అదేవిధంగా మన శ్రీవర్ధన్ రెడ్డి అన్న గారికి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సీనన్నకు కూడా నమస్కారం, శుభాకాంక్షలు మేడం. ఒకటి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే సామాన్యులకు, పేదలకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ అనేది ఈనాడు దేశవ్యాప్తంగా కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి పథకం. అది దానివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు లబ్ధి జరిగినటువంటి మాత్రమైనటువంటి ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేసిండ్రో, ఎట్లా చేసిండ్రో చాలా చోట్ల గతంలో మీకు కొన్ని విషయాలు చెప్తా. LOCలు అన్ని హాస్పిటల్ తీసుకుంటుండే, కానీ LOCలు ఒక నిమ్స్ తప్ప ఇక్కడ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. అదేవిధంగా వైద్యము చాలా పిరమయ్యేటట్టుగా చేయగలిగినటువంటి మంచి ఘనకార్యం సాధించిన పార్టీ BRS పార్టీ. ఒక యశోద తప్ప వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు పోయి వాళ్ళ కుటుంబం పోయి యశోదలో కూర్చున్నారు తప్ప ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించి మండల, జిల్లా స్థాయి హాస్పిటల్ అని కానీ వాటిని బలోపేతం చేయడానికి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆనాడు చర్యలు తీసుకోలేదు. అయితే ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో కూడా మనం మాట్లాడుకుంటే గతంలో సుమారు 2,500 కోట్లు ఉంటుండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు 35 కోట్ల చొప్పున చెల్లించుకుంటూ వచ్చినాం. ఇవాళ ఇంకా 1,200 కోట్లు ఉన్నాయి. ఆ 1,200 కోట్లు కూడా గత ప్రభుత్వంలోనే సింహభాగం ఉన్నది. వాటినన్నిటిని కూడా దామోదర రాజనరసింహ గారి నాయకత్వంలో వాటితో చర్చలు జరిపినాం. ప్రతి నెల 90 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం, ఎందుకంటే మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు దీన్ని ఒక్కసారిగా రాత్రి మార్పు చేయాలంటే సాధ్యం కాదు. ఎందుకు 10 సంవత్సరాల కైలాష్ నేత గారు మీరు అంటున్నారు గత నెలలోనే ఒక 100 కోట్లు చెల్లించాము. సో ఉన్నటువంటి 1,400-1,200 కోట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల ఓ 100 కోట్లు అంటే 90 నుంచి 100 కోట్లు చెల్లిస్తే 10 నెలల్లో 80% కంప్లీట్ అయిపోతుంది. సో అందుకోసం మేము గత నెల కూడా చెల్లించాము అని అంటున్నారు. అట్లా చెల్లిస్తే వాళ్ళు ఎందుకు ఆందోళన దిగుతారు, సేవలు బంద్ చేస్తారు? ఇప్పుడు ఒకరు ఏమైతుంది, పక్కకున్నటువంటి విద్యా సంస్థలు ఆందోళన పోతే ఏకాకిన 30-40% సొల్యూషన్ దొరికింది ఒకేసారి అని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో పోయి ఉంటారు. కానీ నేనేమంటున్నానంటే ఇవాళ హాస్పిటల్స్ అనేవి, కార్పొరేట్ హాస్పిటల్ అనేవి దోపిడీకి ఎగబడతా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో, జిల్లా ప్రాంతంలోనే సేవా దృక్పథం చేస్తున్నాయి. వాటిని అన్నింటిని కూడా నడపాలన్న ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందో దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత వారి మీద కూడా ఉన్నది. రెండోది నేను ఏమంటున్నంటే మీరేమో అప్పులు చేసిపోతారు, సర్పంచ్లకు 900 కోట్లు పెండింగ్ బిల్లు పెడతారు, తర్వాత ఉద్యోగస్తులకు 9,000 కోట్లు వదిలిపెట్టిపోతారు, ఆ తర్వాత 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయండి మహిళా సంఘాలకు ఇవ్వాల్సినటువంటి వాటితో సహా. అన్నిటిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకదాని తర్వాత ఒకటి మా దగ్గర ఏమన్నా ఏదైనా ఉందా అన్ని గరడి చేసి రాత్రి తీసుకురావడానికి ప్రభుత్వం ఉన్న వాటిని వెసులుబాటు చేసుకుంటూ, విద్యని బలోపేతం చేసుకుంటూ, ఆ రకంగా వైద్యాన్ని ముందుకు తీసుకుపోతూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. వాటినే సర్దుకుంటూ ఎక్కడైనా అప్పు పుడితే తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారు చేస్తలేరు, పట్టించుకుంటలేరు, కావాలనే చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతుందో ఇవి గురిగింద నీతులు చెప్తున్నటువంటి BRS పార్టీని ఒకసారి నేనేమంటానంటే దాదాపు 20-30 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారి కాలంలో. ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని పక్కకు పెట్టిర్రు. రెండోది ఏంటంటే ముఖ్యమైనటువంటి వ్యాధులను కూడా వారు లెక్కలోకి తీసుకోవాలి. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినాము. 890కి పైగా వ్యాధులను కూడా అందులో చేర్చి ఇవాళ కొత్తగా ఎవరైతే అంటే కొత్త ఇబ్బందులతోటి, వ్యాధులతోటి వారినన్నిటిని కూడా ప్రభుత్వ హాస్పిటళ్లలో, ప్రైవేట్ హాస్పిటల్లో చేయగలిగే చాలా మంది హైదరాబాద్కు రాలేరు, జిల్లా హాస్పిటల్ రాలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటినన్నింటిని కూడా ఒకవేళ మండల హెడ్ క్వార్టర్లో అవకాశం అంటే వాటినన్నింటిని కూడా మేము ఇచ్చి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని బలోపేతం చేసి తద్వారా సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఇది ఒక వరప్రదమైనటువంటి పథకంగా మేము తీసుకుపోతున్నాం తప్ప. కైలాష్ గారు సిచ్యువేషన్ మీకు తెలుసు, 5 లక్షలు ఉంటేనే 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం ఉంటేనే ఇబ్బంది అయింది, బకాయిలు పెద్ద ఎత్తున పడ్డాయి అని అంటున్నారు. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ చెల్లింపులు అనేటివి ఉన్నాయి. గతంలో 50 కోట్లు కూడా చెల్లించలేదు, మేము 100 కోట్లు చెల్లిస్తున్నాము లేదా 90 కోట్లు చెల్లిస్తున్నాము,
ప్రతి నెల చెల్లిస్తున్నాము అని అంటే ఇంత పెద్ద ఎత్తున బకాయి ఎట్లా పడుతుంది అనేది ఒకటి. ఈ 20 నెలల కాలంలో అసలు ఎంత చెల్లించారు ఏంటి అనేది కూడా తెలియాల్సింది. మేడం నేను అంటున్నా అంటే మొత్తం టోటల్ గా మీకు ఈ ప్రభుత్వం పోయే నాటికి దాదాపు 1800 కోట్ల పైచిలుగా ఏదో ఉన్నట్టుంది సంఖ్య కరెక్షన్ కొంచెం. బట్ అన్నింటిని కూడా 35 కోట్లు 40 కోట్లు చెల్లించుకుంటూ వచ్చి కంటిన్యూషన్ ప్రాసెస్ గా ఇవ్వడానికి ప్రభుత్వం ఆ రోజు చర్చలు జరిపింది. ఆ రోజు వచ్చిన కొత్తలోనే వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తాము లేదంటే మూసివేస్తాం మేము తీసుకోమని చెప్తే ప్రభుత్వం వారిని అందరినీ కూడా ఒప్పించి మెప్పించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు చర్చలు జరిపారు. ఇది పేదల పథకం, పేదల అభ్యున్నతి కొరకు మీరంతా కూడా సహకారం చేయాలి. గ్రామీణంలో ఉండేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు 99% యశోదకు పోయేటువంటి పరిస్థితులు ఉండవు, అపోలో పోయే పరిస్థితులు ఉండవు, మరొక దానికి పోయే పరిస్థితులు ఉండవండి. పేదవాడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడనే. ఇంకొక విషయం ఏంటంటే వాస్తవంగా జ్వరాలు కానీ మరొకటి వస్తే గ్రామీణ ప్రాంతాలనే చూయించుకుంటారు వాళ్ళు, మండల హెడ్ క్వార్టర్ కూడా రానటువంటి పరిస్థితి. వాటిని అన్నిటిని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు సావధానంగా విన్న తర్వాత ఈ ప్రోగ్రాం ముందుకు పోవాలన్న ఆలోచనతోటే పథకాలన్నింటిని కూడా బలోపేతం చేసి తద్వారా పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు మేము ప్రయత్నం చేసినాం తప్ప దీన్ని పక్కకు పడేయలేదు. రెండో విషయం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ చెల్లిస్తలేరు, కావాలని చేస్తున్నారండి. వారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మహిళలకు ఇవ్వాల్సినటువంటి వడ్డీ పావులా వడ్డీకి దాదాపు 2000 కోట్లకు పైగా అప్పు పెట్టిపోయినారండి. తర్వాత సర్పంచ్లకు 900 కోట్లు, మేము వచ్చిన తర్వాత 450 కోట్లు ఇచ్చినామండి. అదే విధంగా నారాయణ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు.